హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఈ వీడియో తప్పక ఉపయోగపడుతుంది. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే వర్ణోత్పత్తి స్థానాలు. అంటే అక్షరాలు అనేటువంటి ఏ స్థానాల నుంచి ఉద్భవించాయి అన్న విషయాన్ని ఇక్కడ మనం ప్రస్తావిద్దాం. ఈ టాపిక్ నుంచి తప్పకుండా ఒక బిట్టు వచ్చే అవకాశం అనేటువంటి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని జాగ్రత్తగా వినండి. ఇక మనం వర్ణోత్పత్తి స్థానాల గురించి తెలుసుకుందాం. ఇవి కంఠ్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు, ఓష్ట్యాలు. అంటే కంఠం నుండి పుట్టేవి కంఠ్యాలు, దవడ నుండి పుట్టేవి తాళవ్యాలు, శిరస్సు నుండి పుట్టేవి మూర్ధన్యాలు, దంతముల నుండి పుట్టేవి దంత్యాలు, పెదవుల నుండి పుట్టేవి ఓష్ట్యాలు. ఇవి కంఠం నుండి పుట్టేటువంటి అక్షరాలు ఏమిటి, దవడ నుంచి అంటే తాళవ్యాలు ఏంటి, మూర్ధన్యాలు ఏంటి, దంత్యాలు ఏంటి, ఓష్ట్యాలు ఏంటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకునే ముందు ఒక బండ గుర్తు అనేటువంటి చూద్దాం. అందరూ కూడా గుర్తుపెట్టుకోవడానికి తేలిగ్గా ఉండేటువంటి ఒక విషయాన్ని ఇక్కడ మీకు ప్రస్తావిస్తాను. కంఠ్యాలు అంటే కా కాబట్టి కే అందాం, తాళవ్యాలని టీ అందాం, మూర్ధన్యాలు అంటే ఎం చెప్దాం, దంత్యాలు అంటే డి, ఓష్ట్యాలు ఓ. మనం ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఇదే ఆర్డర్లో మనం కానీ గుర్తుపెట్టుకున్నట్లయితే తప్పకుండా ఈ టాపిక్ నుంచి వచ్చేటువంటి బిట్ మనం తప్పు పెట్టాం. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కేటీ ఎండిఓ, కోటేశ్వరరావు ఎండిఓ అయ్యాడు. కేటీ ఎండిఓ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. కేటీ ఎండిఓ. అసలు కంఠ్యాక్షరాలు అంటే ఏంటి? కంఠ్యాక్షరాలు ఏమేమి వస్తాయి ఏంటంటే చూద్దాం. మనం వర్ణమాల ఆధారంగా చేసుకుని మీకు తేలిగ్గా వివరిస్తాను, జాగ్రత్త వినండి. కంఠ్యాలు ఆ ఆ, తాళవ్యాలు ఈ ఈ, తర్వాత వచ్చేవి ఊ కదా. కింద నుంచి వెళ్దాం. ఓష్ట్యాలు ఊ, తర్వాత దంత్యాలు లూలు, మూర్ధన్యాలు రూరు. మరొకసారి ఆ ఈ మొదట రాసుకోండి. తర్వాత కింద నుంచి వెళ్ళండి. ఊ, లూలు, రూరు. ఇవి అచ్చులు. హల్లులో గమనించినట్లయితే హల్లులో చూద్దాం. ఇక్కడ కంఠ్యాలు మొదటి వర్గాక్షరాలు మీకు ఐడియా ఉంటే సరిపోతుంది. కా 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 గా గా జ్ఞ. ఇవి మొదటి లైన్ అనమాట. కవర్గం మొత్తం కూడా కంఠ్యాలు, చవర్గం మొత్తం కూడా తాళవ్యాలు, టవర్గం మొత్తం కూడా మూర్ధన్యాలు, తవర్గం మొత్తం కూడా దంత్యాలు, పవర్గం మొత్తం కూడా ఓష్ట్యాలు. సరిపోయింది కదా. కంఠ్యాలంటే కావర్గం, తాళవ్యాలంటే చవర్గం, మూర్ధన్యాలంటే టవర్గం, దంత్యాలు అంటే తవర్గం, ఓష్ట్యాలు అంటే పవర్గం. ఇక్కడి వరకు కా నుండి మా వరకు తెలుసుకున్నాం. తర్వాత ఉన్నటువంటి అక్షరాల గురించి ఎక్కడెక్కడ ఏమేమి ఉద్భవిస్తాయి అనేటువంటి విషయాన్ని చూద్దాం. కంఠ్యాలు వదిలిపెట్టండి. ఇక్కడ తాళవ్యాల దగ్గర నుంచి ఉండి తాళవ్యాలు తా అంటే తాళవ్యాల దగ్గర యా తర్వాత రా, తర్వాత లా, వా అనేది వదిలిపెట్టండి. మళ్ళీ ష స. ఇవి మనం మొదటిది చివరిది వదిలేసి చెప్తున్నాను, జాగ్రత్త వినండి. యా రా లా, ష స. సా తర్వాత వచ్చే అక్షరం హ కాబట్టి హ కంఠ్యం. అదేవిధంగా విసర్గ కూడా కంఠ్యం. తర్వాత ఇంకా మిగిలిపోయినటువంటి అక్షరాలు ఏంటయ్యా అంటే మనం అచ్చుల్లో ఆ నుండి అరు వరకు చెప్పుకోం. తర్వాత ఏ ఓ ఔ అనేటువంటి చెప్పుకోలేదు. అదేవిధంగా వా అనేటువంటి చెప్పలేదు. ఇక్కడ ఏ ఓ ఔ అదేవిధంగా వా అనేటువంటివి ఎక్కడ ఉద్భవిస్తాయంటే ఒకసారి అవి కూడా చూద్దాం.
కంఠ తాళవ్యు కేటి, కంటి ఓస్ట్ కేఓ, దంతి ఓస్ట్ డిఓ. అంటే కంఠాలు తాళవ్యాల నుంచి ఉద్భవించేటువంటివి ఏఐ, కంటి ఓష్టాల నుంచి ఉద్భవించేవి ఓఓ, దంత్యోష్టాల నుండి ఉద్భవించేటువంటివి వా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దంత్యోష్ట్యం వా అంటే ఒకే ఒక్క దంత్యోష్టాల నుంచి పుట్టేటువంటి అక్షరం ఒకటే వా. వా అనేది ఏ వర్ణోత్పత్తి స్థానం అని అడుగుతాడు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దంత్యోష్ట్యం ఏంటిదండి? దంత్యోష్ట్యం. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు KTMDO ఇవి కానీ మీకు గుర్తున్నట్లయితే ఈ కింద అంతా ఇంకా చాలా తేలిగ్గా మీరు నేర్చుకోవచ్చు. కాబట్టి కోటేశ్వరరావు ఎండిఓ, కేటీఎండిఓ ఇది కానీ గుర్తున్నట్లయితే ఈ వర్ణోత్పత్తి స్థానాలు అనేటువంటి చాలా తేలిగ్గా మనం నేర్చుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ధన్యవాదాలు.